నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ అట్టికాయతో కర్రీ అయితే చేయబోతున్నాను. సో ముద్దగా అయితే వస్తుంది కర్రీ. సో అటు ఫ్రైగా ఉండదు, ఇటు గ్రేవీగా ఉండదు. సో కొంచెం ముద్దగా అయితే వస్తుంది. దాని ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు ఎలా చేయాలి చూపిస్తాను. ముందుగా అయితే తాలింపు వేసుకున్నాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయని ఇలాగ దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. ఈ వేగిన తాలింపులోకి కడిగి కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి నీళ్ళలో నానబెట్టి తర్వాత కట్ చేసుకున్నావి ఇవి. సో వాటిని రెడీ అయిన తాలింపులో యాడ్ చేసేస్తున్నాను. సో తాలింపు వేసా కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను మంచిగా. ఈ అరటికాయ కర్రీ ఏంటంటే వైట్ రైస్లోకి బాగుంటుంది, తర్వాత చారులో కానీ పప్పుల్లో కానీ కొంచెం దగ్గరగా ముద్దలా చేస్తాం కాబట్టి పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో అరటికాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అరటికాయలు మగ్గేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. వీటిని దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అరటికాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకొని సో ఈ మగ్గిన అరటికాయల్లోకి ఈ పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయని ఇలా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. సో యాడ్ చేశాక పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని అయితే బాగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని మొత్తం పచ్చి వాసన అంతా పోయి దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లుకొని దించేయడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అరటికాయ కర్రీ అయితే. సో వెంటనే అయిపోతుంది. ఎవరైనా రాగానే సడన్గా ఎవరైనా వచ్చినా చేయడానికి చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా షార్ట్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి. సో కారం కూడా వేసేస్తున్నాను. కారం ఇప్పుడే ఎందుకు వేస్తున్నానంటే కూరతో పాటు కారం కూడా మంచి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ పచ్చిమిర్చి పచ్చిగా ఎందుకు వేసానంటే ఇప్పుడు ఈ అరటికాయ మగ్గేలోపు ఆ పచ్చిమిర్చి కూడా పచ్చిదనం పోయి మగ్గి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట పచ్చిమిర్చికి. సో అందుకే కారంతో పాటు ఇప్పుడు లాస్ట్ దించేసే ముందు పచ్చిమిర్చి వేసాను. సో ఈ ఉడికే ప్రాసెస్లో పచ్చిమిర్చి కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. చూసారు కదా మొత్తం ఎలా వచ్చిందో. అటు మొత్తం గట్టిగా ఫ్రై కూడా కాదు, ఇటు సైడ్ గ్రేవీ కూడా కాదు. మీకు చూపిస్తాను పీస్ ఒకసారి. ఇట్లా అనగానే ఊడిపోద్ది అనమాట. ఇట్లా వస్తుంది. సో ఆయిల్ కూడా మీకు ఎక్కువ లేదు. చూసారంటే ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి ఎగుడులాగా అలా అనిపిస్తుంది అనమాట. కర్రీ ఎక్కువ తినబుద్ధి కాదు, కొంచెం తిన్నా ఇదిలా అనిపిస్తుంది. సో ఇలాగ మనం చేసుకుంటే కనుక మనకి హెల్త్కి మంచిది. ఆయిల్ కూడా ఎక్కువ వేయం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో కొంచెం సేపు మగ్గాలి కాబట్టి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. సో కూర అయితే మగ్గేసింది అనమాట మొత్తం, చూసారు కదా. సో ఫైనల్గా మనం కొత్తిమీర జల్లి దించేసుకుంటే అరటికాయ కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. చాలా ఈజీగా టేస్టీగా అదిరిపోయే కూర రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినా ఇన్స్టెంట్గా చేసేయచ్చు, వాళ్ళకి రుచికరంగా. దీనికి ఒక చారు అనేది ఏదైనా తోడు చేసుకుంటే అసలు అదిరిపోద్ది అనమాట. సో ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లి వేసి దించేస్తే అదిరిపోయే అరటికాయ కూర రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడటానికి కూడా చాలా బాగుంది, తింటే ఇంకా అదిరిపోద్ది అనమాట. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే పూర్తిగా చేయండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.